హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీ ఇంట్లో ఉప్పు మిరపకాయలు చేశారా? చేయకపోతే ఈ వీడియో చూడండి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఉప్పు మిరపకాయలు ఉండాల్సిందే. నాకైతే ఫేవరెట్ అనమాట ఉప్పు మిర్చి. ఇది నేను చేయడం సెకండ్ టైం అనమాట. చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా బాగా వచ్చాయి అనమాట. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి. ఫస్ట్ అయితే నేను 1/2 kg తీసుకున్నాను అనమాట పచ్చిమిర్చి. నేను వైట్ పచ్చిమిర్చి తీసుకున్నాను. గ్రీన్ కలర్లో ఉంటుంది, అది చాలా ఘాటుగా ఉంటుంది అనమాట. నేను ఇంకా 1/2 kgలో మొత్తం లావుగా ఉండేవి అయితే వేరుకున్నాను అనమాట. పెద్ద పెద్దవి వేరుకొని పక్కగా తీసుకున్నాను. ఇది ఒక చీలుక కోసి మధ్యలో ఉంటుంది కదా స్పైస్ గింజలు, అవి మొత్తం తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత నేను ఇక్కడ బయట పెరిగే వాడుతున్నాను. ఇంట్లో చేసుకున్న పెరుగు అయితే నేను వాడట్లేదు. డబ్బా అయితే తెచ్చుకున్నాను అనమాట. మీకు కావాల్సినంత వేసుకోవాలి, చిక్కగా చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఎన్ని వేస్తున్నానో చూడండి. 1/2 kgలో పావన్న ఉంటాయి నేను ఏరినవే మొత్తం కలిపి. నేను దానికి తగ్గట్టే వేస్తున్నాను అనమాట. చిక్కగా చేసుకోవాలి, మరి అంత పలచగా చేసుకోకూడదు. దీనిలో అయితే కల్లుపు వేసుకుంటున్నాను. తర్వాత పసుపు ఇంకా వాము వేసుకున్నాను అనమాట. బాగా స్మాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. ఉప్పు మొత్తం బాగా కలపాలన్నమాట, కరిగిపోవాలి మొత్తం. తర్వాత ఒక గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను. నేను ఎక్కువ వాటర్ ఏం పోయలేదు, ఒక్క గ్లాసే వేసుకున్నాను. ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత మీరు ముందుగా తీసి పెట్టుకున్న మిర్చి అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 minutes అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట, మొత్తం పీల్చుకున్న దాకా. దీని తర్వాత నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ డబ్బానే వాడుతున్నాను. స్టీల్ అయితే అస్సలు వాడకండి, ప్లాస్టిక్ డబ్బాలోనే వేసుకోండి. ఫస్ట్ అయితే నేను మిర్చి మొత్తం బాగా సర్దుకొని తర్వాత అయితే మజ్జిగ అనేది పోసుకున్నాను అనమాట. దీన్ని ఒక 1 day మొత్తం వదిలేసేయాలి. నేను మార్నింగ్ వేసాను, 1 day మొత్తం వదిలేసి నెక్స్ట్ డే తర్వాత రోజు అయితే తీసి మొత్తం ఎండబెట్టాలన్నమాట. చూసారు కదా, కొంచెం అయితే మగ్గింది, ఎండబెట్టేసేయాలి మొత్తం. ఎండబెట్టిన తర్వాత ఆ వాటర్లోనే వేయాలన్నమాట. మళ్ళీ ఆ వాటర్ పారబోయకండి, ఆ వాటర్ 5 days వాడాలన్నమాట మనం. చూసారు కదా, ఇక్కడైతే ఎండబెట్టేసాను అనమాట. నేను మొత్తం ఎండబెట్టేసిన తర్వాత ఈవినింగ్ తీసాను. ఈవినింగ్ తీయంగానే ఎలా ఉన్నాయో చూడండి మీరే. అలాగే 5 days చేయాలన్నమాట. తీస్తూ వేస్తూ ఉండాలి ఒక 5 days. అలాగే చేసిన తర్వాత నీకు క్వాంటిటీ ఎలా ఉండాలో కూడా చెప్తాను, అంటే ఎప్పుడు దాకా ఉంచాలి అనేసి కూడా చెప్తానమాట మీకు. 5 daysలో ఇది లాస్ట్ డే అనమాట. ఇది చూసారు కదా మీరు, కొంచెం వాటరే ఉన్నాయి, అడుగులో కొంచెం వాటరే ఉన్నాయి. ఉంచిన తర్వాత అది ఆ వాటర్ పారబోసేసి ఇంకా అదే అనమాట లాస్ట్. ఇంకా వాటర్లో వేయకుండా మీరు 2 days సపరేట్గా బయట ఎండబెట్టాలన్నమాట. ఇంకా వాటర్ ఏం లేదు కదా, ఇంకా ఎండిపోతాయి. నాకైతే ఆ ప్రాసెస్ మొత్తం చేసిన దాకా ఇంత క్వాంటిటీ వచ్చింది. మీరైతే ఎక్కువ తీసుకోండి. ఇంకా డబ్బాలు అయితే స్టోర్ చేసేసాను. మీకు ఈ వీడియో కానీ అర్థం కాకపోతే లాంగ్ వీడియో అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీకు అర్థమయ్యేలాగా చెప్తానమాట. ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.